హలో అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శ్రీధర్ రెడ్డి, హోమియో స్పెషలిస్ట్. ఇప్పుడు మనము డయాబెటీస్ గురించి తెలుసుకుందాం. సో కొంతమంది ఏంటంటే ఆల్రెడీ మనం టాబ్లెట్ వాడుతున్నాం కదా అని చెప్పి కంట్రోల్ లేకుండా ఫుడ్ తినడం, షుగర్ గా ఉన్నవి తినడం, బేకరీ ఐటమ్స్ తినడము అండ్ సాఫ్ట్ డ్రింక్స్ తాగడము, ఇలాంటివన్నీ ఎలా మనం టాబ్లెట్ వేసుకుంటున్నామని తినేస్తాం. సో దానివల్ల ఏంటంటే ఈ టాబ్లెట్ అనేది కొన్ని రోజులు అలాగే బాడీని మెయింటైన్ చేసి తర్వాత షుగర్ లెవెల్స్ కొద్దిగా పెరిగేటప్పటికి ఆ టాబ్లెట్ సరిపోదు. సో షుగర్ లెవెల్స్ మళ్ళీ 125 నుంచి 130, 140, 150కి వెళ్ళిపోతాయి ఫాస్టింగ్ అండ్ పోస్ట్ లంచ్ 200 దాటిపోతుంది. సో భయపడి ఏం చేస్తారు, మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు ఇప్పుడు ప్రీ డయాబెటిక్ నుంచి మీరు ఆల్రెడీ డయాబెటిక్ వచ్చేసారు, ఆ టాబ్లెట్ సరిపోదు అని చెప్పి దాన్ని డబల్ చేయడమో లేదంటే వేరే టాబ్లెట్ రాయడం, 500 mg, 1000 mg లేదంటే 500 mg మార్నింగ్, 500 mg ఈవినింగ్, ఆటోమేటిక్గా మీరు డయాబెటిక్ లోకి వచ్చేస్తారు. సో దేనివల్ల వచ్చింది? ఫస్ట్ థింగ్ భయం వల్ల, టెన్షన్ వల్ల, ఆల్రెడీ మనం ప్రిపేర్ అయిపోవడం వల్ల అండ్ టాబ్లెట్ స్టార్ట్ చేయడం వల్ల. సో 120, 125 దాకా నార్మల్, డయాబెటిక్ కాదు, ప్రీ డయాబెటిక్ కూడా కాదు. అదేంటే మనకి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఫాస్టింగ్ అంటే షుగరు, ఆయిల్, బేకరీ ఐటమ్స్ ఇలాంటివి తగ్గియాలి అండ్ ఫిజికల్ యాక్టివిటీ స్టార్ట్ చేయాలి. మనకు వార్నింగ్ అంటే ఏంటి? ప్రీ డయాబెటిక్ అంటే మీనింగ్ యాక్చువల్గా జాగ్రత్త ఉండాలి. జాగ్రత్త ఏంటంటే మనం చేసే యాక్టివిటీస్ని పెంచాలి, మెంటల్ స్ట్రెస్ని తగ్గించాలి, టైమ్లీ ఫుడ్ తీసుకోవాలి, టైమ్లీ స్లీప్ ఇంప్రూవ్ చేసుకోవాలి, స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలి, ఇలాంటివి మెయింటైన్ చేయాలి. అండ్ పర్టికులర్గా ఒబేస్ ఉన్న వాళ్ళు, రెండోది హెరిడిటరీ టెండెన్సీ ఉన్నవాళ్ళు, అంటే పేరెంట్స్లో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది రావడానికి. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే డైలీ వాకింగ్ కంపల్సరీ చేయాలి అండ్ లంచ్ తర్వాత, డిన్నర్ తర్వాత ఇంట్లోనే కొద్దిగా వాకింగ్ చేయాలి. మనం భోజనం చేయంగానే అలా రెస్ట్ తీసుకోవడం లేదంటే నిద్రపోవడం, కూర్చోవడం చేస్తాం. దానివల్ల ఏంటంటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. సో లంచ్ తర్వాత, పర్టికులర్గా డిన్నర్ తర్వాత అయినా చేయకుండా పర్లేదు, లంచ్ తర్వాత కొద్దిగా ఇంట్లోనే లేదంటే ఆఫీస్లో ఉంటే ఆఫీస్లో 15-20 minutes కొద్దిగా నార్మల్ వాక్ చేస్తే దానివల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్ ఉంటాయి, ఒబేసిటీ కూడా కంట్రోల్ వస్తుంది, అంటే ఎక్కువ ఫ్యాట్ అనేది అక్యుములేట్ కాదు. అండ్ ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నప్పుడే మా దగ్గరికి వస్తుంటే మేము ఇచ్చే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్, హోమియోపతిలో మేము ఇచ్చే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ వలన 100% ప్రివెంట్ అవుతుంది. అలోపతి ఏంటంటే ఆ టాబ్లెట్ కొన్ని రోజులు మెయింటైన్ చేస్తుంది, ఆటోమేటిక్గా డయాబెటీస్లోకి వెళ్ళిపోతారు. బట్ మా మెడిసిన్ తీసుకుంటే 100% ప్రివెంట్ అవుతుంది అండ్ డయాబెటీస్ అనేది అసలు రాదు. అంటే 5 years, 10 years మినిమం అయితే పోస్ట్పోన్ అవుతుంది. తర్వాత కూడా మేము చెప్పింది మెయింటైన్ చేస్తే లైఫ్లో డయాబెటీస్ రాదు. అండ్ ఆల్రెడీ డయాబెటీస్ వచ్చిన వాళ్ళు అలోపతి టాబ్లెట్ ఆల్రెడీ వాడుతున్నారు లేదంటే ఇన్సులిన్ వాడుతున్న వాళ్ళు కూడా మా దగ్గరికి వస్తే ఆ టాబ్లెట్ ఆ ఇన్సులిన్ అలాగే కంటిన్యూ చేస్తూ మా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఒక 2-3 monthsలో లెవెల్స్ మెల్లగా డౌన్ అవుతాయి. అప్పుడు టాబ్లెట్ తగ్గడము లేదంటే ఇన్సులిన్ వాడుతుంటే ఒకవేళ 20 units వాడుతున్న వాళ్ళు 17, 16, తర్వాత 15 అలా మెల్లగా 10 తగ్గించుకుంటూ టోటల్గా స్టాప్ చేసి మా మెడిసిన్ కొన్ని రోజులు కంటిన్యూ చేసి తర్వాత ఇది కూడా స్టాప్ చేయొచ్చు. టోటల్గా డయాబెటీస్ అనేది 100% క్యూరబుల్. జనరల్గా డయాబెటీస్ ఒకసారి వచ్చిందంటే 100% తగ్గదు అనేది కామన్. బట్ మా ట్రీట్మెంట్ వల్ల అంటే ఆ కోర్స్ అది 2 years, 3 years అనేది మా అంటే మనిషి కండిషన్ని బట్టి, ఏజ్ని బట్టి, వాళ్ళకి ఎంత సివియర్గా ఉంది, ఎంత కాలం నుంచి ఉంది, దీని ప్రకారం ఉంటుంది. 2 to 3 years, మాక్సిమం 3 years అనుకోండి. ఆ కోర్సు మేము చెప్పినట్లు కరెక్ట్గా గ్యాప్ రాకుండా వాడుతూ, ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ, మెంటల్గా పీస్ఫుల్ ఉంటూ, డయట్ కంట్రోల్ చేస్తూ ఉంటే కంప్లీట్గా క్యూర్ అవుతుంది అండ్ ఫ్యూచర్లో ఎప్పటికీ రాదు. అంటే మరీ ఓల్డ్ ఏజ్లో వస్తే రావచ్చు, బట్ 99% మా దాంతో ఒకసారి కంప్లీట్ క్యూర్ అయిన తర్వాత ఇంకా డయాబెటీస్ అనేది లైఫ్లో రాదు, ఇది మా గ్యారంటీ. సో డయాబెటీస్ వచ్చినా కూడా వస్తుంది అని ప్రీ డయాబెటిక్ ఉన్న వాళ్ళు కూడా ముందు టెన్షన్ ఆపేయండి, మెంటల్ పీస్గా హ్యాపీగా ఉండండి, తినేటప్పుడు ఆలోచించండి ఏది తింటే మంచిది, ఏది తింటే మంచిది కాదు. అవుట్ సైడ్ ఫుడ్, ఆర్టిఫిషియల్ ఫుడ్, బేకరీ ఐటమ్స్, షుగర్ కాంటెంట్స్ ఉన్నవి పనిచేయండి, నేచర్కి దగ్గరగా ఉండండి అండ్ మా కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రివెంటివ్ చేస్తుంది, వచ్చిన వాళ్ళకి క్యూర్ చేస్తుంది, హెల్తీగా, హ్యాపీగా, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.